శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 5 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 6:59 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం రాత్రి 7:50 వరకు ఉంది. శనివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలన్నీ విజయవంతమవుతాయి. పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీన రాశిలో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చాలా చక్కగా చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమం నిర్వహించడానికి కూడా స్వాతి నక్షత్రం మంచి నక్షత్రం. చెవులు గుట్టించడానికి, అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి స్వాతి నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అలాగే వైద్యపరమైనటువంటి సమస్త విషయాలకు కూడా స్వాతి నక్షత్రం మంచిది. ఔషధ సేవలకు స్వాతి నక్షత్రం అనుకూలం. ఎవరైనా మొట్టమొదటిసారి ఔషధాలు స్వీకరించాలనుకుంటే స్వాతి నక్షత్రం ఉన్న రోజు ఔషధాలు స్వీకరించడం ప్రారంభించవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని సులభంగా పూర్తి చేసే యోగం ఉంది. కార్యసిద్ధి లభిస్తుంది. దైవ చింతన ఉంటుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తిపరంగా సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ఈరోజు మేషరాశి వాళ్ళకి ప్రయోజనాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలనేటటువంటి కోరిక పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. విదేశీయానానికై చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణ యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకుంది. ధనవృద్ధి యోగం కూడా ఉంది. ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. గొప్ప ధనలాభం లేకపోయినా వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. వాహన యోగం అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈరోజు మిథున రాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించినట్లయితే చాలా సులభంగా ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళన పక్కన పెట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలలో మానసికంగా బాధలు ఏర్పడినప్పటికీ మళ్ళీ వాళ్ళ తెలివితేటలతో కర్కాటక రాశి వాళ్ళు ఆ బాధలు, సమస్యలను అధిగమించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించటానికి అన్వేషణ కొనసాగిస్తారు. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. పనిచేసే చోట వృత్తిపరంగా అధికారుల ఒత్తిడి ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి తట్టుకొని
ముందడుగు వేసి పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా విశేషమైన లాభం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మంచి లాభాలు పొందే యోగం ఉంది. అలాగే అత్యవసరంగా అప్పు కావాల్సి ఉన్నట్లయితే ఈరోజు ప్రయత్నించినట్లయితే కన్యా రాశి వాళ్ళకి అప్పు లభించే యోగం కూడా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో గాని, వ్యాపార రంగంలో గాని పెద్ద స్థాయిలో ధనలాభం లేకపోయినప్పటికీ సామాన్యమైనటువంటి ధనలాభం మాత్రం కొంత కనిపిస్తుంది. మానసికంగా సంతోషాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా గాని, ఆరోగ్యపరంగా గాని, కుటుంబ పరంగా కానీ ఏదో ఒక విధంగా మనశ్శాంతి అనేది తులారాశి వాళ్ళకి ఈరోజు కలుగుతుంది. ఆ మనశ్శాంతి వల్ల, మానసిక సంతోషం వల్ల రోజంతా హాయిగా ఉండగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. పనిచేసే చోట పై అధికారుల ఒత్తిడి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఓపికతో, సహనంతో మీ పనులు పూర్తి చేసినట్లయితే మంచి పేరు మీకొస్తుంది. వాహన యోగం కూడా ఉంది. అంటే బండి గాని, కారు గాని కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా సులభంగా యోగించి వాటిని కొనుక్కోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే రుణాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ వెంటాడే రుణాలను కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. కొత్త రుణాల వైపు వెళ్ళకూడదు. మానసికంగా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మనోధైర్యంతో అంతిమంగా మనస్సును ప్రశాంతంగా చేసుకొని ఆ సంఘర్షణల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే సంతానం సాధించిన విజయాల వల్ల సుఖాన్ని, ఆనందాన్ని పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. అలాగే మకర రాశి వాళ్ళు ఈరోజు శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరి మీద విజయం సాధించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాల్లో కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ ధనం విషయంలో, ఖర్చు చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఆలోచించి ఖర్చు చేయాలి. డబ్బు ఖర్చు అయినప్పటికీ ధనలాభం కూడా ఉంది. అయితే ఆ ధనలాభం సామాన్యంగా ఉంది. ఉద్యోగ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే మీనరాశి వాళ్ళెవరైనా సరే ఈరోజు పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందటానికి అవకాశం ఉంది. అలాగే ధనలాభం కూడా చాలా బావుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకొక ప్రత్యేకత ఉంది. అదే శాకవ్రతం. శాకవ్రతం అంటే ఈ రోజు నుంచి ప్రారంభించి నెల రోజుల వరకు ఆకుకూరలు ఆహారంలో స్వీకరించకుండా, నెల రోజులు పూర్తయిన తర్వాత ఎవరికైనా బ్రాహ్మణుడికి ఆకుకూరలు దానమిచ్చి, అప్పటి నుంచి ఆకుకూరలు తినటం ప్రారంభించాలి. దీన్నే శాకవ్రతము అంటారు. ఆషాఢ శుక్ల దశమి సందర్భంగా ఈ శాకవ్రతం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంవత్సరం పాటు అష్టైశ్వర్యాలు కలిగింపజేస్తుంది. కాబట్టి శాకవ్రతం ప్రారంభించే రోజు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి 12 రాసుల వాళ్ళు లక్ష్మీ మంత్రాన్ని చదువుకొని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ మంత్ర జపం అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. వృత్తిపరంగా కూడా మంచి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో
కొత్తగా పనివారిని నియమించుకోవటానికి, మీరు ఎవరి దగ్గరైనా పనివారుగా చేరటానికి చాలా మంచిది. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలకు, భూములు కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలకు శనిహోర అనుకూలిస్తుంది. ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక వ్యాపారం, యంత్ర పరికరాల వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం, నూనెల వ్యాపారం ఇలాంటివి ప్రారంభించి ఆ వ్యాపారాల్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా శనిహోర చాలా మంచిది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు కాఫీ గానీ, టీ గానీ మీ ధనంతో ఇప్పించినట్లయితే దానివల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.